కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా సరే ఆయన విషయం మాట్లాడతాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విషం చిమ్మేలా చేస్తుంది పచ్చ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనే అంశానికి సంబంధించి ఉన్నటువంటి లోటుపాట్లు, రాజధాని పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి కుంభకోణాలు, రాజధాని పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, రాజధాని పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దురాక్రమణలు, దాష్టికాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వర్షం పడితే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద అసలు రాజధాని ఎక్కడుంటే బాగుంటది, ఇవన్నీ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది, ఆ తర్వాత కోర్టులు అమరావతి విషయం ఏం స్పందించారు, ఇవన్నీ కూడా ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగడంలో తప్పేం కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రభుత్వం రాజధాని పేరు చెప్పి గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు 5,000 కోట్లు 5,500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు, ఏం చేశారో తెలియదు. ఇప్పుడు వచ్చి మరో 50,000 కోట్లు లైనప్ చేసి కాంట్రాక్టర్ పేరు చెప్పి, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు చెప్పి ఇష్టానుసారం దోపిడీ చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు నోరు మూసుకుని కూర్చోవాలా? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకూడదా? వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పకూడదా? తప్పు అని చెప్పినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని సోకాల్డ్ పచ్చ మీడియా వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడతారు. దాని గురించి ఎవరైనా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని కుక్కమూతి పిండం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని రాచకుండా అంటారా? అసలు ఈ రాష్ట్ర రాజకీయాలకు కుక్కమూతి పిండాలు సోకాల్డ్ పచ్చ మీడియా. ఈ రాష్ట్ర రాజకీయాలకు నిజమైనటువంటి విష సర్పాలు ఆ పచ్చ మీడియా. ఈ రాష్ట్ర రాజకీయాలకు నిజమైనటువంటి విధ్వంసకాలు ఎవరైనా ఉన్నారంటే సోకాల్డ్ పచ్చ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారని ఏం తప్పండి సార్? నేను అడుగుతున్నా, క్వాంటమ్ సిటీ అని పెడుతున్నారు అమరావతిలో, తప్పలేదు. ఎక్కడైనా అభివృద్ధి చెందాలి. ఎంతండి ఎస్ఎఫ్టీ కాస్ట్? ఎంత సార్? 23,000. ఎవరు బాబు గారి సొత్తండి? 23,000 ఒక చదరపు అడుగుకి ఇస్తారా? ఏం కడుతున్నారు? బంగారంతో నేను పోతేస్తున్నారు. దానికి ఏమన్నా మీ విశాఖపట్నంలో యోగాంధ్ర పెట్టారు కదా వర్మ గారు, మీ ద్వారా ప్రజలకు తెలియాలి చెప్తున్నారు ఇప్పుడు వాస్తవాలు. ఒక మొబైల్ టాయిలెట్ ఖరీదు ఆన్లైన్ ఇండియన్ మార్ట్ లో చూస్తే 18,000 రూపాయలు ఒక మొబైల్ టాయిలెట్ ఖరీదు. పర్ డే పుచ్చుకున్న రెంట్ ఎంత తెలుసా? బిల్ ఎంత క్లెయిమ్ చేశారు తెలుసా? ఒక మొబైల్ టాయిలెట్ 16,000 రూపాయలు బిల్లు క్లెయిమ్ చేశారు. అది అవినీతి. మరుగుదొడ్లలో కూడా 1,60,00,000 నొక్కేశారండి యోగాంధ్ర పేరు చెప్పి. అది యోగాంధ్ర అనాలా, అద్వితాంధ్ర అనాలా? అంటే కర్నూలులో ప్రధానమంత్రి వచ్చినటువంటి ప్రోగ్రామ్ కూడా మరుగుదొడ్ల పేరు చెప్పి 50,00,000 నొక్కేశారు. అంటే వీళ్ళు చేసినటువంటి అవినీతిని, వీళ్ళు చేసిన అక్రమాలని, వీళ్ళు చేసిన తప్పుడు కార్యక్రమాలని ప్రెస్ మీట్ పెట్టి ఎండగడితే అసలు ఆ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారే వెతుకోలే. ఎవరో పత్రికా విలేకరు అడిగితే దానికి ఆయన సమాధానం చెప్తూ అసలు కాన్స్టిట్యూషన్ లో క్యాపిటల్ అనే వర్డ్ లేదని ఏదో చెప్పారు. ఉందా లేదా నేను కూడా చాట్ జీపీటీ చెక్ చేశాను, జెమినైని చెక్ చేశాను, ఎక్కడ కూడా రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదు. అయితే క్యాపిటల్ ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ పెట్టాలి, గతంలో రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది, ఇక అసలు ప్రాంతాల మధ్య రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య సమతుల్యత ఉండాలి. ఇప్పుడు మేము ఉన్నాం ఉత్తరాంధ్రగా, మాకు ఖచ్చితంగా బాధ కలుగుతుంది. మేము మా ప్రాంత ప్రజలు వెనకబడి గురైన మా ప్రాంతంలో మేము మా రక్తాన్ని శ్రావ్యంగా చిందించి ట్యాక్సులు కడితే ఎవరు బాబు గారి సొత్తుని తీసుకెళ్లి అడుగు 23,000 రూపాయలు మీరు దేనికి పెడుతున్నారు? ఇంకో పక్క మా ప్రాంతంలో భూములు దారాలతో నిన్న లోకేష్ గారు నేను అడుగుతున్నా, ఆయన మీ బతుకున్నంత కాలం సీఎం కాదు కదా, ఎవరైనా 5 ఏళ్లే కదా. ఆయన నిన్న పద్ధతిగా అదే లోకేష్ గారిని ప్రెస్ మిత్రులు అడిగారు మీరు ఎలా ఇస్తున్నారు అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి పద్ధతిగా? నేను ఒక మంత్రిని, సహచర మంత్రివర్గం, కేబినెట్ నిర్ణయం, అంతిమంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం, అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ చేసి అప్పుడు మేము మంచో చెడో ఆలోచించిస్తామంటే అది పద్ధతి, అది అధికారాన్ని ప్రదర్శించే తీరు. కానీ నేను నారా లోకేష్ చేసిన పనేంటి? అహంకారం. 99 పైసలకి విశాఖపట్నం నగరాలన్నీ ఇచ్చేస్తావా? ఇచ్చే నీ హెరిటేజ్ లో ఐస్ క్రీమ్ ఇవ్వలేవు, నీ హెరిటేజ్ లో పాలు ప్యాకెట్ ఇవ్వలేవు, నువ్వెవరు విశాఖపట్నం భూములు దారాదత్తం చేయడానికి? ఇవన్నీ అడిగితే ఏమవుద్ది? వెంటనే రాజీవ్ గాంధీ ఒక విషపుండు, రాజీవ్ గాంధీ ఒక రాచపుండు, మీ దిక్కుమాల పుండులా తయారైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అమరావతి మీద ద్వేషంతోనో అమరావతి మీద అక్కస్తోనో మాట్లాడలేదు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని చర్చిద్దాం. వీళ్ళు మాట్లాడేసాక మళ్ళీ మీరు ఈ పాయింట్ చెప్పి ముగిస్తాను. లాస్ట్ లైన్ అమరావతిలో ఉన్నటువంటి రైతులు గతంలో ఎవరైతే తొలి దశ ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో స్థలాలు, వాళ్ళకి ప్లాట్ల పేరుతో ఏదైతే ఇస్తామన్నారో అవే ఇంకా రిజిస్ట్రేషన్ కొలిక్కి రాకముందే మళ్ళీ రాజధానిలో భూములు తీసుకుంటున్నాం అంటే ఇది ఎంతవరకు న్యాయం? రైతులకు న్యాయం చేయండి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ తెలివిగా పాయింట్ పక్కన తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి విష ప్రచారం చేయడానికే సైన్యాన్ని, పశ్చిమీయ సైన్యాన్ని వేసుకుని బయలుదేరారు. ఇది ప్రజాస్వామ్య